వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ ఛానల్. ఈరోజు మన ముందుంది ua43RU7100. టీవీ ఆన్ చేసి ప్రాబ్లం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీవీ ఆన్ చేశాను. ఓకే, శాంసంగ్ లోగోతో ఓపెన్ అయింది. ఓకే, పవర్ అండ్ మదర్ బోర్డ్ ఓకే. డిస్ప్లేలో సరికి డిస్ప్లే కూడా ఆల్మోస్ట్ ఓకే, బట్ మనకి పిక్చర్ అనేది డల్గా వస్తుంది. ఆల్మోస్ట్ దీనికి కారణం బ్యాక్లైట్ ఇష్యూనే. టీవీ అంతా ఓపెన్ చేసి బ్యాక్లైట్ రీప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మోడల్స్ టీవీస్కి స్క్రూస్ ఇవ్వడం, ఓపెనర్ సాయంతో మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్స్కి కార్నర్లో చిన్న హోల్స్ ఇస్తారు, లెఫ్ట్ రైట్ అండ్ ఆ హోల్స్లో వీటిని ప్రెస్ చేసి మనం టీవీ అంతా కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ హోల్స్ లోపల మన ఈ ఓపెనర్ సాయంతో ఇలా ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా గ్యాప్ అనేది స్పేస్ అనేది వస్తుంది. ఆ స్పేస్తోనే కొద్దిగా బయటికి లాగి మొత్తం చుట్టూ కూడా రౌండ్ చేస్తే చాలా ఈజీగానే ఓపెన్ అవుతుంది. ఓకే, టాపిక్కి వస్తే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం టీవీ రిపేర్ నేర్పించడమే. ఓకే, సబ్జెక్ట్లోకి వస్తే టోటల్గా మనకి ఎలాగో బ్యాక్లైట్స్ అనేది మనం కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి మనకి ప్రాబ్లంలోనే ఎటువంటి చెకింగ్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్కాలర్ బోర్డ్ ఉన్న హీట్ షింక్ ప్లేట్ అండ్ మనం ఈ సెట్ కొద్దిగా వెయిట్ ఉంటుంది. స్టిప్స్ వరకు రిమూవ్ చేసేసి అలాగా మనం బ్యాక్ తిప్పే బదులు ఎల్విడెస్ కేబుల్స్ కూడా టోటల్గా డిస్కనెక్ట్ చేస్తే బెటరు. ఎల్విడెస్ కేబుల్స్ కూడా డిస్కనెక్ట్ చేసేస్తాను, ఎందుకంటే మనం ఆ వెయిట్ మీద అలా పెట్టినప్పుడు మన టీవీ పై వర్క్ చేసేటప్పుడు అటు ఇటు జరిపినప్పుడు స్టిప్స్ నలిగిపోయే అవకాశం ఉంటుంది. సో 5 ఫ్రేమ్ అనేది చాలా జాగ్రత్తగా లాక్స్ డిస్కనెక్ట్ చేసుకుంటూ 5 ఫ్రేమ్ అంతా తీయాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద ఎక్కువ ప్రెస్ పెట్టకుండా ప్రెస్ పెట్టామా లేదా అన్నట్టుగా పెట్టి నిదానంగా చేయాలి. ఇది ఫోల్డింగ్ ప్రెస్ లాకర్. స్కాలర్ బోర్డ్ కూడా టోటల్గా హీట్ షింక్ అటాచ్మెంట్ నుంచి రిమూవ్ చేసేసి డిస్ప్లేని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. రిఫ్లెక్టర్ షీట్స్ కూడా జాగ్రత్త పక్కన పెట్టాలి. ప్యానల్ సిట్టర్ను కూడా చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. అంటే ఇది ప్యానల్ కూర్చోబెట్టడానికి ఫ్రేమ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ ఫ్రేమ్ చాలా జాగ్రత్తగా తీయాలి. ఫ్రేమ్ కొద్దిగా డెలికేట్గా ఉంటుంది. దానికి ఉన్న లాక్స్ మొత్తం టోటల్గా రిమూవ్ చేసి తీస్తే చాలా బెటరు, లాగద్దు. ఓకే, ఇది ఎడ్జ్ మోడల్ బ్యాక్లైట్ కాబట్టి మనకి రిఫ్లెక్టర్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ట్రాన్స్పరెంట్, ఇది ఒక బ్యాక్లైట్స్ అనేది బాగా ఓవర్ హీట్ అవడం వల్ల ట్రాన్స్పరెంట్ కూడా కొద్దిగా ఫైర్ అయింది. అవి కొద్దిగా క్లీన్ చేసి ఎక్కిద్దాం. ఇది క్లీన్ చేసి అన్న ఎక్కచ్చు, లేదనుకుంటే ఎలాగో ఆల్మోస్ట్ ఆల్ మనకి మొత్తం ట్రాన్స్పరెంటే కాబట్టి బాగున్న వైపు నుంచి కూడా దీన్ని మనం సైడ్ ఒక వైపుకి తిప్పి మనం బిగించేయచ్చు, ఇబ్బంది ఉండదు. సరే, సబ్జెక్ట్లోకి వస్తే దీనికి ఉన్న బ్యాక్లైట్స్ని చాలా జాగ్రత్తగా ఓపెనర్ సహాయంతో బ్యాక్లైట్ హీట్ షింక్ డ్యామేజ్ అవ్వకుండా తీయాల్సి ఉంటుంది. చూసారా, ఇది 2 స్టిప్స్ ఇవ్వబడ్డాయి. ఒక సైడ్ స్టిప్ వచ్చేసరికి డల్ అయింది, ఒక సైడ్ స్టిప్ వచ్చి టోటల్గా అంతా కూడా ఫైర్ అయిపోయినాయి. సో మనం లైట్స్ వేసే ముందు ఇవి తీసినప్పుడు ఇది 2-way టైప్తో అతికించబడింది కాబట్టి ఆ పాత గమ్ముని మనం ఈ టెండర్ సాయంతో మొత్తం క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ ద్వారా మాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఉంటుంది మాకు కూడా. ఓకే, క్లీనింగ్ ప్రాసెస్ కొద్దిగా టైం పడుతుంది, అయినా సరే బట్ క్లీన్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ క్లీనింగ్ అనేది సరిగ్గా చేయకపోతే మళ్ళీ వేసిన కొత్త లైట్స్ కూడా ఎక్కువ కాలం నిలబడవు. సరే, క్లీనింగ్ తర్వాత నేను తీసుకొచ్చిన బ్యాక్లైట్స్ అనేది వేసే ప్రయత్నం చేస్తున్నాను, చూడండి. బ్యాక్లైట్స్కి ఆల్రెడీ మనకి 2-way టేప్ వేసి ఉంటుంది. కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన సెట్టింగ్స్లో మనం దాన్ని పర్ఫెక్ట్గా లాక్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన షాప్ వచ్చేసరికి విజయవాడ విద్యాధరపురం ఏరియాలో ఉంది. మమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవ్వాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ 8247883011. బ్యాక్లైట్స్ ఎక్కించిన తర్వాత 2-way టేప్తో అతికించారు కాబట్టి కొంచెం గట్టిగా లాక్ చేసేందుకు మనకి డైరెక్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు.
కొంచెం ఒక కచ్చిప్ సాయంతో ఆ స్ట్రిప్స్ని కొంచెంగా మనం ప్రెస్ చేస్తే కొంచెం హీట్ షింక్కి కొంచెం గట్టిగా అతికే అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒకసారి మనం పవర్ ఆన్ చేసి బ్యాక్ లైట్స్ రెండు వైపులా పర్ఫెక్ట్గా వెళ్తున్నా లేదో చూసి దాని తర్వాత మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ రిఫ్లెక్టర్ అన్నిటిని కూడా బిగిద్దాం. ఇంకా అన్నీ చకచకా బిగించేద్దాం. బిగించే ముందు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ని ఎక్కడైతే బర్నింగ్ ఫైరింగ్ అయ్యి కొంచెం ఎక్కడైతే మనకు బ్లాకిష్ అయిందో ఆ ప్లేస్ మొత్తం కూడా కొద్దిగా క్లీన్ చేసి ఎక్కిద్దాం. ఇది క్లీన్ చేసిన మన ఎటువైతే కంపెనీ వాడు దాన్ని కూర్చోబెట్టాడో ఆ సిట్టింగ్ వైపు కాకుండా రివర్స్ పెట్టదాం. లైట్స్ ఇటు సైడ్ అయితే ఒక సైడ్ బాగుందో ఆ సైడ్ని మనం బ్యాక్ లైట్స్కి ఆనిచ్చి పెట్టేద్దాం. అలా కూడా పెట్టుకోవచ్చు. కొన్ని మోడల్స్లో కుదరకపోవచ్చు, బట్ ఈ మోడల్ కుదిరిద్ది. కొన్ని మోడల్స్లో ఏ సైడ్ అయితే కంపెనీ వాళ్ళు రిఫ్లెక్టింగ్ ఇచ్చారో ఆ సైడే పెట్టాలి. ఇంకో సైడ్ పెట్టినది మాత్రాన మన లైటింగ్ అనేది పైకి గ్లో అవ్వదు. బట్ ఈ మోడల్లో మనకి గ్లో అవుతుంది, అదొక బెనిఫిట్. ఒక సైడ్ ఫైర్ అయిపోయినా మన రెండోసారి పెట్టుకొని మనం ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఫైర్ అవడం వల్ల ఏంటంటే కొద్దిగా బ్రౌనిష్ కనబడుతూ ఉంటుంది. సో మనకి ఇది ఎలాగో ట్రాన్స్పరెంటింగ్ అనేది రెండో వైపు కూడా మనకి ఇది అవుతుంది కాబట్టి రెండో వైపు కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, బ్యాక్ లైట్ ఓకే. మనకి ట్రాన్స్పరెంట్ గ్లాస్ నుంచి లైటింగ్ కూడా బాగానే గ్లో అవుతుంది. సో ప్యానల్ సిట్టింగ్ ఎక్కించి ప్యానల్ కూర్చోబెట్టి మొత్తం టోటల్గా పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. డిస్ప్లేని ప్యానల్ సిట్టింగ్స్లో పర్ఫెక్ట్గా కూర్చోబెట్టి హీట్ ప్లేట్కి ఈ స్కాలర్స్ని పర్ఫెక్ట్గా లాక్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా నేను కొన్ని వీడియోస్లో చూపించాను, పై ఫ్రేమ్ పెట్టకుండానే మనం డిస్ప్లే ఎలా వస్తుందో చూసుకున్న తర్వాత టోటల్లీ బిగించడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎల్విడిఎస్ కేబుల్స్ బరువుకి నలిగిపోతాను ఉద్దేశం తీసేసాం కాబట్టి 5 ఫ్రేమ్ కూడా ఎక్కించి మనం బోర్లో వేస్తే మళ్ళీ డిస్ప్లే పడిపోతుంది కాబట్టి 5 ఫ్రేమ్ ఎక్కించేసి ఎల్విడిఎస్ కేబుల్స్ తగిలిచ్చి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఎల్విడిఎస్ కేబుల్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఇవి గోల్డ్ లేయర్స్ కోటింగ్ చేయబడుతూ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో పెట్టేటప్పుడు ఒక్కోసారి లేయర్స్ లేసిపోతాయి. కొంచెం జాగ్రత్తగా వాటి కరెక్ట్గా పర్ఫెక్ట్ సెట్టింగ్స్లో పెట్టి లాక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టీవీ ఆన్ చేసి పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, పిక్చర్ ఈజ్ ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.